ఈ దీపారాధన కార్యక్రమాన్ని భగ్నం చేస్తే దత్తత తీసుకోవడం ఆగిపోతుంది. నయని నలిగిపోతుంది. ఆ తర్వాత మీ అక్కని ఇరకాటంలో పెట్టడానికి నీకో అవకాశం వస్తుంది. అర్థమైందత్తయ్య. మీరు నా గురించి ఇంత లోతుగా ఆలోచిస్తున్నప్పుడు నేను మీరు చెప్పినట్టు చేయకపోతే నా ఉనికికే ప్రమాదం వచ్చేలా ఉంది. ఇప్పుడే వెళ్తాను. ఏంటి ఇప్పుడు ఆ దీపాలన్నిటినీ విసిరి కొడతావా? అలా చేస్తే వాళ్ళక్క తనని విసిరి పారేస్తుంది. ఏం చేస్తానో ఎలా చేస్తానో చూడండి బావగారు. మమ్మీ, ఆవేశపడిన ఆడది చరిత్రలో నెగ్గినట్టు ఆధారాలు లేవు. ఆలోచించే చేస్తుంది. చూద్దాం. నాకు ఎదురయ్యే బాలారిష్టాన్ని దీని ద్వారా అడ్డుకుంటామో లేదు. ఖచ్చితంగా సుమన దీపారాధన్ని చెడగొడుతుందాంటీ. ఎందుకంటే తను ఏదో టెక్నిక్ వాడుతుంది. చూస్తూ ఉండండి. మమ్మీ, సుమన రండి రండి. పద మమ్మీ. ఏంటి అందరూ తలలు పైకెత్తి చూస్తున్నారు? మేము గర్వంగా బతుకుతున్నామండి, అందుకే తలెత్తాం. ఆహా, మేం తల దించుకుని బతుకుతున్నామా? మరి కుళ్ళు జోకులేకు. రేయ్, నువ్వు కూడా ఆకాశం వైపు చూడరా. నెలవంకం చూశాకైనా నిన్ను నెల తక్కువ మనిషి అనడం మానేస్తారేమో. సుమన కూడా చూస్తే మంచిది. నేనేం నెల తక్కువ దాని కాదు. కానీ నెలలు తక్కువ ఉన్నప్పుడే బిడ్డని కన్నావు కదే. అరే రే, అందుకే బేబీ బతకలేదు అనుకుంటా. నోరు మూస్తారా? సుమనా, ఏంటది చిన్న పెద్ద లేకుండా అలా ఎలా అంటారు మరి? సారీ అమ్మా, నేను కావాలని అనలేదు. గ్రోత్ సరిగా లేక అలా జరిగిందేమో అన్నాను. మీరు కూడా గ్రోత్ లేని వాళ్ళే కదా. మిమ్మల్ని మీరు చూసుకున్నాక అప్పుడు ఇంకొక నానండి. సుమనా, మామయ్య సారీ చెప్పాక కూడా గొడవలెందుకు? ఎవరితోనో ఒకరితో నన్ను అవమానపరిచి మీరు లోపల సంతోషపడితే నేను దూరంగానే ఉంటాను. సుమనా, సుమనా, సుమనమ్మా. అరే సుమనా, పోనీ లేదు, 10 నిమిషాలు ఆగితే మళ్ళీ వచ్చేస్తుంది. లేవెట్, నెలవంక దర్శనం కోసం చూడండి అందరూ. నీసిక త్వరగా టిప్ టాప్ గా రెడీ అయిపోయి ఎంత చక్కగా పడుకుందో చూడు. గాయత్రి, చూసావా బొమ్మని? ఎంత పొడుగ్గా ఉందో కదా. దీంతో ఎలా ఆట ఆడుకుందామనా?
చెప్తానుండు. చూడిప్పుడు బాగుంది కదా గాయత్రి. డింగ్ ఏయ్, ఏయ్, దా ఏయ్, ఏం చేస్తున్నావే? షూ. ఏయ్, ఏమైంది? మిమ్మల్ని కేకేద్దామని. మేము లేమని తెలుసు కదా. ఏ మూల పడున్నారు? ఏయ్, అరే పక్కకు వెళ్ళడానికి మాకు ఇంకో పనే ఉందే. లేదు కదా, అయితే మాట్లాడకుండా పదండి. ఎక్కడికి? గాయత్రి ఈ రోజు నుండి ఈ ఇంట్లోనే వారసురాలుగా ఉంటుందన్న శుభ సందర్భంలో మా చెల్లి పూజ చేసింది. హారతి తీసుకుందురు గాని పదండి. రాత్రంతా గుళ్ళో చేసిన పూజలు సరిపోలేదా? అయ్యో పాపం, తమరే కష్టపడ్డారు మరి. అందుకేనా స్నానం చేసి చీర మార్చి గుర్రు పెట్టి పడుకున్నారు. రండత్తయ్యా రండి. ఏయ్, నువ్వెళ్ళ. మ్మ్. ఆ మెంటల్ దాంతో ఎందుకు మమ్మీ? కళ్ళకు అద్దుకున్నాక కొనుకు తీదురుగానిలేండి ఆంటీ. కమ్. పొరపాటున చెయ్యి తగిలి అక్షింతలు ఆంటీ మీద పడితే అర్థమై మారిపోతుందా? నా మనసుకు అలా అనిపించి చెప్పాను కసి. మా అక్క మంచిదే కాని నోరు మాత్రం మంచిది కాదని మా ఊరే చెప్పేది. చిట్టి, ఆపద వస్తుందంటే ముందే చెప్పి మరీ కాపాడుతుంది చెల్లి. కానీ నా విషయంలో అలాంటిదేదైనా జరిగేలా ఉంటే నీ భార్య నన్ను కాపాడదు విశాల్. దూరంగా ఉంటుంది. నా చావుని కూడా చోద్యంగా చూస్తూ ఉంటుంది. నాకు తెలుసు, నాకు బాగా తెలుసు. అమ్మా, నువ్వేం భయపడకు. నైని అన్నదే జరగాలని ఇక్కడ ఎవరు మాత్రం కోరుకుంటారు? నేను ఏయ్, ఇక్కడ ఏమైనా మార్కులు వేస్తారనుకున్నావే? చేతుతున్నావు. మీ అమ్మ చేయలేని పనిని నేను చేస్తే గింజుకుంటారేంటండి మీరు? ఆవిడ ఒక్క చేయి మాత్రమే ఎత్తగలదు, నేను 2 చేతులు ఎత్తగలను. కావాలంటే కాళ్ళు కూడా ఎత్తి. నువ్వు ఆగవే తల్లి. అవతల పాడెత్తే విషయాలు మాట్లాడుతుంటే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను దుర్ద పిన్ని. నైని చెల్లి చెప్పిందే జరుగుతుంది, జరగాలి కూడా. అప్పుడే ఈ ఇంట్లో భారం తగ్గుతుంది. కోడలుగా అత్త ఆయుష్ పెరగాలనుకోవాలి కదక్కా. ఆవిడ ఎంత బరువుందో మీకేం తెలుసు చిట్టి? భూమికి భారం ఎందుకు? వీళ్ళ మాటలు వింటుంటే ఏదో కీడు జరుగుతుందనిపిస్తోంది. నయని అన్నట్టు నాకు నూకలు చెల్లిపోయినట్టేనా? అమ్మా, రిలాక్స్, టెన్షన్ పడకు. అనే అమ్మని తీసుకెళ్ళు, అనవసరంగా పానిక్ అవుతుంది. మమ్మీ నువ్వు పద. నీకు ధైర్యం వచ్చే చోటుకు వెళ్దాం. చోటుకి వెళ్ళండి గాని చాటుకి వెళ్ళకండి. ఏ కసి, నీకే చెప్పేది. షట్ అప్. ఇట్స్ ఓకే, బాయ్. మమ్మీ నువ్వు పద.
బొవ్వెట్టి చారేసి పెరిగేసి నీకొక ముద్ద నాకొక ముద్ద, నీకొక ముద్ద నాకొక ముద్ద. అత్తారింటికి దారేదంట, అత్తారింటికి దారేది. బంగారు బొమ్మల్ని అమ్మ దగ్గర ఉండనివ్వరా ఏంటి బాబుగారు? అప్పుడే అత్తారింటికి దారేది అని అడుగుతున్నారు. నాకొచ్చి రాని చిట్టి పొట్టి పాటలతో పిల్లల్ని ఆడించే ప్రయత్నం చేస్తున్నానని వాటి అర్థం ఏంటని ఆలోచించలేదు. గానవికి గాయత్రి తోడవడంతో పిల్లల ప్రపంచంలోకి వెళ్ళిపోయారు మీరు. నిన్ను కూడా ఆడించాలనే ఉంది నైని, కానీ టైం దొరకడం లేదు. ఓ బంగారు తల్లి ఏమో పగలు ఎక్కువసేపు పడుకుంటే, ఇంకో బుజ్జి తల్లి రాత్రి మత్తుగా నిద్రపోతుంది. ఎవరో ఒకరు మేలుకునుంటే కూని రాగాలు తీస్తూనే ఉంటారు. ఆఫీస్లో వర్క్ తక్కువ ఉందనేవారు కదా, ఇప్పుడు సరిపోతుందిలేండి. మిమ్మల్ని పెంచిన అమ్మను కాపాడుకోవాలని మీరు ఆలోచిస్తుండొచ్చు, కానీ నేను ఆలోచిస్తున్నది వేరు. గాయత్రమ్మ గారు మాత్రమే తిలోత్తమత్తయ్య ప్రాణం తీయాలి. అలా కాకుండా విధి తనని ఊరివైపు నడిపించినా సరే నేను దాన్ని జరగనివ్వను. నైని, టెన్షన్ పడుకో. నీ 6th సెన్స్ ఎప్పుడు గురి తప్పలేదని నాకు తెలుసు. ఈసారి అమ్మకే ఆపదొస్తుందని తెలిసినప్పుడు జాగ్రత్త పడాలి. ఎలా ఆదుకుంటావో నువ్వు ఆలోచించు. అలాంటి నిర్ణయం అమ్మ తీసుకోకుండా నేను చూసుకుంటాను. అలాగే బాబుగారు, అత్తయ్యని కాపాడుకోవాలి. బద్ధ శత్రువుని కాపాడడం ధర్మమే, కానీ తను కర్మానుసారం బలి కావాల్సింది మా అమ్మ చేతిలోనే నైని. ఇది నా చీరలా ఉందే. ఇది నాది. అత్తయ్య అల్మార్లో ఉన్నవి కూడా తీసుకొస్తానక్క. అలాగే చెల్లి. ఇది నేను మొన్ననే కొన్న చీర. 6 నెలలకోసారి చీర కడతావు, ఎందుకు కొన్నావు? అయినా నువ్వు కొనుండవులే. మా అత్తయ్యో వాళ్ళ అబ్బాయో పండక్కి పెట్టుకోమని ఇచ్చుంటారు. నాకు డబ్బులే ఉండవా? కొనలేనని చెప్తావేంటి? అది సరే కసి, చీరలెందుకు ఇలా తెచ్చి పడేస్తున్నారు? నేరుగా నన్నే అడగొచ్చు కదా చిట్టి, కసి వేరుగా. ఎల్లో కలర్ ఉన్న శారీస్ తెచ్చి వేస్తున్నారు. కరెక్ట్ గా క్యాచ్ చేసావు దుర్దు పిన్ని. హైఫై ఇచ్చుకో. వద్దులమ్మా, రాయి కొట్టిన దీన్ని కట్టిన ఒకటే. నా చీరలు అత్తయ్య చీరలు అన్ని పట్టుకొచ్చేసాను. పసుపు రంగు చీరలు ఇంకెక్కడా లేనట్టే కదా, ఐ మీన్ మన ఇంట్లో. అన్ని చోట్ల చూసానక్క, ఇవే ఉన్నాయి. ఇక మూట కట్టేద్దాం చెల్లి. గార్డెన్ లోనో టెర్రస్ మీదో పెట్టేసొద్దాం. ఒక నిమిషం, మా చీరలు తెచ్చి ఎందుకు మూట కట్టాలనుకున్నారో చెప్తారా? ఓ 4 రోజులు ఎవరి దగ్గర ఎల్లో సారీస్ లేకపోతే మంచి సుమనా. అది ఎందుకు? ఆ రంగు చీర వల్ల నష్టం కలుగుతుందని నైని భయం. ఏమన్నావు విశాల్? పసుపు చీర వల్ల నష్టమా? సీక్రెట్ గా చీరల వ్యాపారం పెట్టలేదు కదా? మంచి మంచి చీరలన్నీ మూటగట్టి తీసుకుని వెళ్ళి బస్తీలో అమ్మాలని ప్లాన్ చేశారా? కసి, అలా అంటే విశాల్ ఫీల్ అవుతాడు. అలాంటిదేం లేదమ్మా. ఒక్క మాట అయితే చెప్తాను, నీకు ఎవరూ లేరు అనుకోవద్దు. ఏ సమస్య అయినా ప్రాణం తీసుకునేదాకా రాదు, అంతే. ఇదేంటి మమ్మీ ఇలా అన్నాడు? నేనన్నట్టు నువ్వు చచ్చిపోతావా ఏంటి? రే షటప్! మొత్తానికి బావగారు కూడా మీరు పోతారని ఫిక్స్ అయినట్టున్నారే. పొద్దున్నుంచి నా చావు మీద పడ్డారేంటి మీరందరూ? జరిగేది అదే కాబట్టి చెప్తున్నానత్తయ్య. పిరికి దానిలో చచ్చిపోవద్దు. ఆంటీ ఎందుకు ప్రాణం తీసుకుంటుంది?
నీకు నీ మొగుడికి కలగాని పడిందా ఏంటి? నాకు పడ్డ కల నిజమవుతుందేమోనని హెచ్చరిస్తున్నాను. నేను చావను చావను చావను, సరేనా? ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎవరో చంపేస్తారని భయపడేవారు. ఇప్పుడు మీకు మీరే చచ్చిపోదలుచుకున్నారేమో అని మేం భయపడుతున్నాం. ఏ దూర్, నీ దగ్గర ఉన్నది బంగారం, నా దగ్గర ఉన్నది సింగారం. నా దగ్గర బంగారం ఎక్కడుందండి? నువ్వు ఏపిక పెరిగావు గాని నీ మెదడు మాత్రం షార్ప్గా లేదే. బంగారం అంటే గాయత్రి పాప, సింగారం అంటే గానవి పాప. అది శాస్త్రి గారు కరెక్ట్ క్యాచ్ చేశారు. చేతులు మారగానే మనవరాలి భవిష్యత్తు బంగారంగా తయారైందని తెలుసుకున్నవాడు ఆ మాత్రం చెప్పలేడా? నీకు నువ్వే 4 కొరికేసుకుంటావని మాకు తెలుసు. అవునన్నా కాదన్నా, గాయత్రి బంగారమే. బొట్లు పెట్టుకుని అలంకార ప్రియురాల్లా తయారయ్యే గానవి సింగారమే. ఏంటి పెద్దయ్యా, పాప ఏమైనా పోరు పెట్టుకుంటుందేమో అని చూసిపోదామనొచ్చారా? బిడ్డ తల్లి దగ్గరుంటే ఎందుకేడుస్తుందమ్మా? తనే కన్నతల్లైనట్టు బానే కవర్ చేస్తున్నారు శాస్త్రి గారు. ఎంతో మంది నెత్తిన శటగోపం పెట్టిన వాళ్ళకి ఎలా మాయ చేయాలో తెలియకుండా ఉంటుందా? అన్నయ్య, నిన్ను కన్న తిలోత్తమమ్మ కూడా నాకు అమ్మే. పెంచిందా ముంచిందా అని విషయాలెప్పుడూ బేరీజు వేసుకోలేదే. అది సరేలే, ఇంతకీ జీవాన్ని కూడా వెంటేసుకుని శాస్త్రి గారు ఎందుకొచ్చారు? సెలవిచ్చారు కాదు. మేమొచ్చామని చూసారే గాని జీవానికి చెయ్యి తిరిగొచ్చిందని చూడలేకపోయారమ్మా మీరు. ఆ రోజు ఇంటికొచ్చి తిలోత్తమ వదిన డబ్బులివ్వాలని హల్చల్ చేశాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ రాగానే కత్తి చూపించి బెదిరించిన వాడు ఇతడేగా? అవునే దూర్, నాకు నువ్వు చెప్తుంటే గుర్తుకొస్తుంది. వామ్మో, రౌడీని తీసుకొచ్చారండి శాస్త్రి గారు. భయపడకండి మావయ్య. మనిషి అన్నాక పొరపాట్లు చేస్తాడు. తప్పులు చేసినా వీలైతే వాటిని సరిదిద్దుకుంటాడు. మారినవాడే మహానుభావుడు అనుకోవాలి. మరి అత్తయ్య లాంటి వాళ్ళని ఏమనాలి విశాల్? ఎంతైనా మా అక్క అదృష్టవంతురాలు. చీరలు మొగుడు తేవడమే, మరిది తేవడమే, ఇప్పుడు చెల్లెలు అంటూ బయటి వాళ్ళు కూడా తీసుకొచ్చివ్వడమే. నోట్ల కట్టలకి దండం పెడితే సరిపోదు సుమ్మనమ్మా, మన కట్టే బట్టకు కూడా మొక్కాలి. చీరలకి, రవికలకి, ఆఖరికి కర్చీఫ్లకు కూడా మా అక్కని చూసి పూజ చేసేలా ఉన్నారే. మానాన్ని కాపాడే వస్త్రం అర్జునుడి భుజం మీద ఉండే అస్త్రంతో సమానం చెల్లి. గుల్లిపిల్లికి అర్థమైతే కదమ్మా, మోహన్ చాటంత చేసుకునే వాళ్ళకి ఏం చెప్పినా చెవిపోటేనట. అది సర్లే పిన్ని, చెల్లిని చెప్పనివ్వు ముందు. చెల్లి, ఇంట్లో ఉన్న పసుపు రంగు చీరలన్నిటినీ మూట కట్టి మిద్దె మీద వేశాము. ఇప్పుడు జీవం కూడా ఆ రంగు చీరనే నీకిచ్చాడు కదా, మరి దీన్నేం చేస్తావు? ఆ మూటలు కలిపేయడమే. మీరు తీసుకొస్తారా ఆ మూటని? నీ కొంగ ఎత్తలేను, దాన్నట్ట మోస్తానే. భలే చెప్పారు బాబాయ్. మరి కాస్త ఆగొచ్చు కదా. నువ్వు చెప్పు నైని, ఏం చేద్దాం? ఆ పసుపు రంగు చీరల వల్ల తిలోత్తమ అత్తయ్య తప్ప ఇంకెవరికి ఆపద రాదు. ఆవిడికి ఏదైతే అదయ్యిందిలే. అయ్యో బాబోయ్, అత్తయ్యని అలా అంటావిటక్కా? నువ్వు ఇక్కడే ఉన్నావన్న సంగతి మర్చిపోయి అలా అనేశాను చిట్టి.
నువ్వు చెప్పొద్దు ప్లీజ్. చెప్తే మాత్రం నాకు ఒరిగేదేముందిలే. మంచిది నైనమ్మా, త్వరగా చెప్పు. ఈ చీర వల్ల కూడా తిలోత్తమక్కకి నష్టం జరుగుతుందన్నావంటే జీవం నచ్చుకుంటాడు. శాస్త్రి గారు విడ్డూరంగా చూస్తారు. అవును బాబాయ్, ఏం చెప్పాలో తెలియడం లేదు. ఎవ్వరికీ ఏమీ చెప్పొద్దు. నేను చెప్తాను, వింటావా? మంచి మాట ఎవరు చెప్పినా వింటానక్క. అమ్మవారి దగ్గర పెట్టి తీసుకొచ్చిన చీర వల్ల మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు చెల్లి. 2 పిల్లల్ని కన్నావు, ఒకరిని దూరం చేసుకున్నా, శాస్త్రి గారి మనవరాల్ని దత్తత తీసుకున్నావు. నీ ప్రయత్నాలన్నిటిలో ఆ విశాలాక్షి అమ్మవారు తోడున్నారు. ఇప్పుడు ఆ అమ్మవారి దగ్గర అర్పించి తీసుకొచ్చిన చీర నువ్వు కట్టుకున్నా, కనీసం నీతో ఉన్నా సరే నీకింకా మంచి జరుగుతుందేమో. అవునైని, ఇంకెలాంటి ఆలోచనలు పెట్టుకోకు. ఇక మనం ఏ పని చెప్పినా చేయడని సైగలు చేస్తున్నాడాంటీ. అంటే మంచివాడిగా మారిపోయాడని అర్థం. అంతేనా? జీవం, నీకో విషయం చెప్పాలి. నాకు 2 కొడుకులు. విశాల్ బాబుని కొడుకని చెప్పుకుంటాను కాని నేను కనలేదు. పెంచి పెద్ద చేశాను అంతే. వల్లభ నేను చెప్పినట్టు వింటాడు. నా చిన్న కొడుకు విక్రాంత్ నన్నేం చెప్పకు అంటాడు. ఆంటీ పద్ధతులు నచ్చట్లేదని నీలాగే మంచివాళ్లా మారిపోయాడు అనుకోవచ్చు. కరెక్ట్. నాకు విరుద్ధంగా నడుచుకునే కొడుకునైనా పక్కన పెట్టేసిన దాన్ని నువ్వెంత జీవం? డబ్బులిస్తే జేబులో పెట్టుకుని జంప్ అయిపోతాడంట మమ్మీ. పోయేటప్పుడు రూపాయి కూడా వెంట రాదు. మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యాడా ఆంటీ? స్పష్టంగా చెప్తాను. ఈరోజు నీ చేయి పని చేస్తోంది జీవం. రేపు నీకు మాటొస్తుంది. పైగా మంచివాడిగా మారానంటున్నావు. మాట వస్తే వెంటనే నువ్వేం చేస్తావు? నయన్ని కన్నపిట్టని హాస్పిటల్ నుండి ఎత్తుకుపోయింది నువ్వేనని నిజం చెప్పేస్తావు. ఎందుకంటే నిన్ను కాపాడింది విశాల్ నయని. వీళ్ళిద్దరి రుణం తీర్చుకోవాలని గింజుకుంటావు. ఫైనల్ గా ఏం చెప్పాలనుకున్నావు మమ్మీ? ఇందాకే చెప్పాను కదరా, రేపో మాపో మాట కూడా జీవానికి వచ్చేస్తే మన గురించి తేట తెల్లం చేస్తాడు అని. అందుకే జీవం ఈ ఇంట్లో నుండి నిర్జీవంగా వెళ్లాలని. చెల్లి, ఈ చీర కోసమేనా నువ్వు వెతుకుతుంది? అవునక్క, నువ్వు తీసుకెళ్ళావా? తీసుకెళ్లి కట్టుకుందనుకుంటా. వారి కుప్పలా పట్టుకునొచ్చింది. హాస్ని వదిన కట్టుకోలేదు అత్తయ్య, మా ఆవిడే కట్టుకుంది. అరగంటకే లాగేసుకుని మూలకు కొట్టింది చీర. ఓహ్, పోనీలే అల్లుడు, మళ్ళీ నిన్ను దగ్గరకు తీసుకుందని సంతోషిస్తాం. వారిని నీకు అలాగర్థమైందా? కట్టుకొని నాకు చిరాకు వచ్చి తీసి పడేసిందే సుమనమ్మా. వై? ఇంకొక 5 నిమిషాలు తన ఒంటి మీదే ఈ చీర ఉండుంటే చిట్టిని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి తీసుకెళ్లేవాళ్లం. అదేంటో అలా అంటాం? ఏమైంది? ఒకసారి ఇటు చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది బావగారు.
సుమనా, నువ్వేనా? గుర్తుపట్టినట్టు అడుగుతావేంటక్క? నీ అవతారం అలా ఉంది కదా. ఎందుకు ఇలా అయింది? అలర్జీనా? ఎరుపు రంగు వేసుకున్నట్టుగా ఉన్నావమ్మా. మీకలా కనిపిస్తున్నాను కానీ గోక్కోలేక అలసిపోయి ఇలా వచ్చాను. ఇన్ఫెక్షన్ వచ్చినా ఎవరికి చెప్పకుండా సైలెంట్గా ఉంటే ఎలా? పొలి కేకలు పెట్టాను బావుగారు. నా అరుపులు వినపడకూడదని మా ఆయన సుప్రభాతం సౌండ్ పెద్దగా పెంచేసి నా కేకలు మీకెవ్వరికీ వినిపించకుండా చేశారు. ఎందుకలా అయింది? ఏం తిన్నావు? తాగినా కూడా వస్తుంది. మందు గురించి చెప్పడం లేదు, మనకి పడని ఏ డ్రింక్ ఏదైనా. నేనేం తినలేదు, తాగలేదు. హాసనక్క చేతిలో ఉన్న ఆ ఎల్లో సారీ కట్టుకున్నానంతే. చీర కడితే అలా అయిందా? ఏంటత్తయ్యా, ఒకసారి మీకు కట్టి చూపించమంటారా? మా అక్కని నేను పరాయిదాల్లా చూడలేదు. నన్ను ఆవిడ చూసిందేమో తెలీదు. సుమనా, గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావా లేకపోతే నీ ఒంటికి మందు రాసుకోవాలనుకుంటున్నావా? ఏ డాక్టర్ని పిలిచినా ఏమయ్యిందో అంతు పట్టడం లేదని అంటారు. ఆంటీ కంటి విషయంలో, చేతి విషయంలో అలాగే జరిగింది కదా. అలా అనుకుని ఊరికే ఉంటే సుమన చర్మం ఊడొచ్చేలా ఉంది. నైని, ఏదో ఒక పరిష్కారం చెప్పు. చెప్తే మీకు నవ్వులాటగా ఉండొచ్చు పిన్ని. మంచి జరుగుతున్నప్పుడు నవ్వారు అంటే అంతకన్నా అమాయకులు ఉండరు అనే. అమ్మా, ముందు నువ్వు చెప్పు. నైని చెప్పు. ఆలస్యం చేసే కొద్దీ సుమన అవస్థ పెరుగుతూనే ఉంటుంది. చంటి పిల్లలైనా గానవి, గాయత్రిల లాలాజలాన్ని సుమన దద్దుర్ల మీద రాస్తే 10 నిమిషాల్లో ఉపశమనం కలుగుతుంది. నిజమే, నేను కూడా పుస్తకంలో చదివాను. లాలా జలంలో దివ్య ఔషధం ఉంటుందంట. కుక్కలు, ఆవులు నాలుకతో గాయమైన చోట నాకుతూ ఉంటాయి. ఆ తర్వాతే తగ్గుమొహం పట్టడం చూస్తుంటాం. చిచ్చి, చిన్నపిల్లలు. అది కాదని మా అక్క కూతుళ్ళు ఉమ్మేస్తే అదే ఆయింట్మెంట్ అనుకొని నేను ఒంటికి రాసుకోవాలా? చచ్చినా పని చేయను. ఈ రోజు కాకపోతే రేపు తగ్గని. మంట నిన్న భరిస్తాను కానీ అలాంటి పని మాత్రం చేయను. సుమనా, సమస్యకి పరిష్కారాన్ని సూచిస్తోంది కదా మీ అక్క. అందరి ముందు నన్ను నవ్వుల పాలు చేయటానికి ఇలాంటి సలహాలు ఇస్తుంది అత్తయ్య. వినటానికి నేనైతే పిచ్చిదాన్ని కాదు. ఏ సుమనా, ఆగు! సుమనా, అరే, అమ్మవారి చీరని అపహాస్యం చేసిన సుమన చిన్నపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడడంలో ఆశ్చర్యమేం లేదు. లైట్ తీసుకోండి. గాయత్రి, స్మైల్ ఇవ్వు. గానవి చూడు, ఇదిగో. సంతోషంగా కేరింతలు కొట్టండమ్మా. నేను కామెడీ చేస్తానని ఇంట్లో వాళ్ళందరూ అంటుంటారు. మీరు మాత్రం నేనేం చెప్పినా నవ్వడం లేదు. ఇదిగో ఇచ్చుడు. అబ్బా, నా కొడుకు పుండరీనాథాన్ని హ్యాండిల్ చేయడమే కష్టంగా ఉంటే మీ ఇద్దరినీ చూసుకోమని 10 నిమిషాల్లో వస్తానని వరండాలోకి వెళ్ళింది మీ అమ్మ. మా ఆయన్నైతే ఆడించేదాన్ని. మిమ్మల్ని ఆడించడమే కష్టంగా ఉంది నాకు. ఏం చేద్దాం? ఐడియా, చీరతో ఆడుకుందాం.
గాయత్రి, ఈ చీరని నేను నీకు మూడేస్తాను, దాని తర్వాత గానవికి. ఓకే? గానవి తర్వాత నీకు. ఓకే? షూ షూ. గానవి ఇప్పుడు నీకు. ఇది ఇప్పుడే ఒక్క నిమిషంలో వచ్చేస్తా. ఓకే? హలో, ఎవరండి? హలో, మీ వాయిస్ సరిగ్గా వినిపించడం లేదు. హలో. ఓ, పేను కొరికిన పాపాయమ్మ గారా? ఎన్నాళ్ళకు ఫోన్ చేశారండి. హలో హలో, వినిపిస్తుందా? బా, సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా. హలో. మీ ఆయిల్ తీసుకురావడానికి వెళ్లేలోపు అల్లకల్లోలం అయ్యింది. అక్కాయ్, అనవసరంగా నాయనమ్మని అంటున్నావు. పాపం తనే నువ్వు బాగుండాలని, జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇంట్లో ఉన్న పసుపు రంగు చీరల్ని మూటగట్టి మరీ దాచిపెట్టింది. ఇప్పుడు నేను వేలాడింది కూడా ఆ రంగు చీరకే పావనమూర్తి. ఎల్లో సారీ వల్ల నీకు ప్రాబ్లం అని నైని చెప్పింది కదా వదినా. అమ్మా, నేనప్పుడు ఇప్పుడు ఒక్కటే చెప్తున్నాను. నైని చెప్పినట్టు జరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే పూడ్చలేని నష్టం అని. లక్కీగా అందరూ ఇంట్లో ఉన్నాం కాబట్టి సరిపోయింది. లేదంటేనా మీ అమ్మ శవాన్ని అక్కడ పడుకోబెట్టేవాళ్ళం. అక్కడ ఎందుకు? వాస్తు బాగుంటుందండి. ఏయ్, ఆపండి మీ గోల. బా, నొప్పితో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. అత్తయ్య, మీరు నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ మీరు బ్రతికి బయటపడ్డారని సంతోషంగా ఉంది. ముందు ఆ చీరని పైన వేలాడదీసిందెవరు? అత్తయ్యకి ఉచ్చు బిగించిందెవరు? ఆ చీర పైనుంచి పట్టుకున్నదెవరు? వీటికి సమాధానం చెప్పండి.